ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ క్యాప్సూల్ డే 3. ఎంప్లాయీస్ అందరూ కూడా ఓల్డ్ ట్యాక్స్ తీసుకోవాలా, నో ట్యాక్స్ తీసుకోవాలా, ఏది బెనిఫిట్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ వీడియో కొంచెం ఇది లెందీగా ఉంటుంది. కంపల్సరీగా జాగ్రత్తగా టోటల్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవరైతే ఎంప్లాయీస్ శాలరీ ఎంప్లాయీస్కి మాత్రం 12,70,000 ఉంటుంది, ఎందుకంటే రీబేట్ బెనిఫిట్ ఉంటుంది 12,75,000. అదర్ దాన్ ఎంప్లాయీస్కి 12 lakhs మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే ఎంప్లాయీస్ శాలరీ 12,75,000 ఉంటుందో వాళ్ళు హ్యాపీగా డైరెక్ట్గా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోండి. జీరో ట్యాక్స్ మీరు కట్టాల్సింది ఏముండదు. ఇన్ కేస్ మోర్ దాన్ అంటే వాళ్ళకి నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఏది బెస్ట్ కాదు, ఏది బెస్ట్ అని చెప్పేసి చూపిస్తాను. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓకే, అంటే ఫస్ట్ 12,75,000 తీసుకొని, అంటే అసలు ఓల్డ్కి న్యూకి డిఫరెన్స్ ఏంటో తెలియడం కోసం తీసుకుంటున్నాను అనమాట. సో 12,75,000లో డైరెక్ట్గా న్యూ ట్యాక్స్లో జీరో ట్యాక్స్ లైబిలిటీ కాబట్టి డైరెక్ట్ జీరో. అండ్ ఓల్డ్ ట్యాక్స్కి వచ్చేసరికి మీ దగ్గర ఏ డిడక్షన్స్ లేవు, లైక్ హెచ్ఆర్ఏ కానీ హౌసింగ్ లోన్ కానీ ఇట్లాంటి ఏం లేవు అనుకోండి, మీకు వచ్చే ట్యాక్స్ లైబిలిటీ వచ్చేసరికి 1,87,200 రూపీస్. అదే ఇన్ కేసులో మీ దగ్గర కొంచెం మినిమం స్టాండర్డ్స్ డిడక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అంటే సింపుల్గా నేను ఈ మొత్తం స్టోరీని ఎగ్జాంపుల్ చెప్పడం కోసం కొన్ని స్టాండర్డ్గా తీసుకుంటున్నా డిడక్షన్స్. సో ఇది మ్యాక్సిమం ఇంత మించి ఎవరికి కూడా ఉండవు. అండ్ ఏంటి అంటే హెచ్ఆర్ఏ 3 లక్షలు, హౌసింగ్ లోన్ ఇన్ కేస్ స్టిల్ మీకు హౌసింగ్ లోన్ ఉన్న కూడా 2 లక్షలు, ప్లస్ ఏటీసీ 1.5 lakhs, ప్లస్ ఏటీటీ కింద 50,000, ఇన్ని తీసుకున్న మ్యాక్సిమం 7 లక్షలు. సో ఇంత తీసుకున్నా కూడా మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కింద 12,75,000 ఇన్కమ్కి మీకు వచ్చే ట్యాక్స్ లైబిలిటీ వచ్చేసరికి 18,200. ఇదే ప్లేస్లో 20 lakhs ఎగ్జాంపుల్ 20 lakhs ఇన్కమ్కి మీరు క్యాలిక్యులేట్ చేస్తే 7 lakhs స్టాండర్డ్ డిడక్షన్స్, మీకు ఈ డిడక్షన్స్ అన్నీ ఉన్నా కూడా మీకు వచ్చే ట్యాక్స్ లైబిలిటీ ఎంత అంటే న్యూ ట్యాక్స్ కింద 1,92,000, అదే ఓల్డ్ ట్యాక్స్ కింద వచ్చేసరికి 1,95,000. అంత డిడక్షన్స్ బేసికల్గా ఎవరికి ఉండవు. స్టిల్ అంత ఉన్నా కూడా ఇంకా న్యూ ట్యాక్స్ రెజ్యూమే మీకు ఇక్కడ బెస్ట్ చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ 7 lakhs కాకుండా హౌసింగ్ లోన్ మాత్రమే ఉంది, మీకు ఎటువంటి హెచ్ఆర్ఏ లేదు అనుకోండి, దెన్ 4 lakhs డిడక్షన్స్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో మీకు ఆల్మోస్ట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కింద 2,88,600 వస్తుంది, అదే న్యూ ట్యాక్స్ కింద 1,92,400 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆబ్వియస్లీ బెస్ట్ ఏది అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఎందుకు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బెస్ట్ అంటే మీరు ఇందులో ఎటువంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మీ కంపెనీకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ప్రకారం 80 to 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా న్యూ ట్యాక్స్ రెజ్యూమే చాలా బెనిఫిట్, ఎందుకంటే ట్యాక్స్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక సెకండ్ రీజన్ ఏంటి అంటే ఓల్డ్ ట్యాక్స్ పెట్టుకుంటే మీరు డిడక్షన్స్ ప్రూఫ్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, అండ్ మీ కంపెనీ వాటిని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు అంటే పేమెంట్ ప్రూఫ్లు ఇవన్నీ లేకపోతే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ మార్చ్, ఏదైతే ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో చాలా హ్యూజ్ శాలరీస్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మొత్తం వీడియో చూసిన తర్వాత ఎవరికైనా అర్థం కాకపోతే మీ డైరెక్ట్గా మీ ఇన్కమ్, మీ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు డైరెక్ట్గా డిఎం చేయండి. అండ్ మీకే ట్యాక్స్ రెజ్యూమ్ బెస్టో నేను మీకు డైరెక్ట్ మెసేజ్ చేస్తాను.